ప్రదేశం ఈ రాజస్థాన్ ప్రాంతం. ఇక్కడి నుంచి పక్కకు వస్తే గుజరాత్ అనగానే ఒకరు నాగార్జునాచార్యుడు, రెండు శ్రీకృష్ణ పరమాత్ముడు పరిపాలించినటువంటి ద్వారకా నగరం ఇప్పటికి కూడా ఉన్నది, మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. అలాగే విక్రమ్ సారాభాయ్ మొట్టమొదటి ఉపగ్రహాన్ని ప్రపంచంలో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టినటువంటి ఆర్యభట్టుడి పేరుతో మొట్టమొదటి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాడు. అలాగే మహాత్మా గాంధీ పుట్టినటువంటి ప్రదేశం, సర్దార్ వల్లభాయ్ పటేల్ 500 సంవత్సరాలనే భారతదేశాన్ని విలీనం చేసిన ఉక్కు మనిషి. మన పక్కనున్న భాగ్యనగరం ఈవేళ పాకిస్తాన్లో కలిసిపోయి ఉండేది. నిజాం నవాబ్ పాకిస్తాన్లో కలిపేస్తున్నానని చెబితే ప్రత్యేక విమానం వేసుకుని సైనిక శక్తితో వచ్చి సాయంత్రం 4 గంటల వరకు టైం ఇస్తున్నాను, పత్రాలు బేషరతుగా భారత్లో కలుపుతున్నట్టు ఇచ్చావా, సరి 4 గంటలు దాటిన తర్వాత సైనిక యాక్షన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి వెంటనే ఆ కబురు అందుకున్నటువంటి నిజాం నవాబు దడదలాడుతూ బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చి ఆ పత్రాలన్నీ కూడా భారతదేశంలో కలుపుతున్నట్టు ఇచ్చాడు. ఆ రోజున ఆ చర్యని తీసుకుని ఉండకపోతే మన పక్కన ఉండే దేశం పాకిస్తాన్ అయ్యేది. అటువంటి ఉక్కు మనిషి 500 సంవత్సరాలే భారతదేశంలో విలీనం చేసినటువంటి మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉప ప్రధాని. ఇక్కడి నుంచి పక్కకు వస్తే ఇక్కడ నాగార్జునాచార్యుడు మహానుభావుడు, ఒక భౌతిక శాస్త్రంలో ఒక గొప్ప పరిణతి తీసుకొచ్చాడు. ఆయన బంగారాన్ని ఎలా తయారు చేయాలనే దానికి రసరత్నాకరణ పుస్తకాన్ని రాశాడు. డిస్టిలేషన్, సబ్లిమేషన్, రోస్టర్ విధానాలకు ఆద్యుడైన భౌతిక శాస్త్రంలో ఆయనకంటే ఒక గుర్తింపు ఉన్నది. అటువంటి మహానుభావుడు నాగార్జునాచార్యుడు. మనకు ఋషులు మునులే సైంటిస్టులు, మనం వాళ్ళని ఋషులు అనేవాళ్ళం, సైంటిస్టులే. ఇవాళ ఋషులు అంటే ఏదో పూజలు చేసుకునే వాళ్ళు అనుకుంటున్నాం. మనకు అన్ని రకాలైన శాస్త్రాన్ని కనిపెట్టిన వాళ్ళు ఋషులే. అటువంటి నాగార్జునాచార్యుడు పుట్టినటువంటి ప్రదేశం ఈ ప్రదేశం మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్ అంటే ఉజ్జయిని కేంద్రము. చంద్రగుప్త విక్రమాదిత్యుడు పరిపాలించిన ప్రదేశం ఈ మధ్యప్రదేశ్లో ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్ముడు శాంతిపురి ఆశ్రమంలో ఉండి చదువుకున్న ప్రదేశం ఈ మధ్యప్రదేశ్లో ఉన్నది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం మహాకాళేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. అలాగే ఉజ్జయిన్యం మహాకాళికాదేవి ఇక్కడే ఉన్నది. రాణి అహల్యాబాయి ఈ మహాతల్లి, ఈవిడ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఈవిడ పోరాటం చేయడం కాదు, జనరంజకమైన పరిపాలన చేసి ఇవాళ మధ్యప్రదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు రోడ్డు వేసింది. కాశీ ఆలయాన్ని వాళ్ళు కూలబడితే మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసింది. గైరవ విష్ణుపాద క్షేత్రాన్ని పునర్నిర్మాణం చేసింది. అటువంటి తల్లి ఆవిడ పాలన శివలింగాన్ని దగ్గర పెట్టుకుని పరిపాలన చేసేది. నేను శివుని యొక్క సైనికురాల్ని, ఆయన ఆదేశం మేరకు పరిపాలన చేస్తానని చెప్పి భర్త పోయిన బాధ గుండెల్లో అదివి పెట్టుకుని 18 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రాణి అహల్యాబాయి. చంద్రశేఖర్ ఆజాద్ పుట్టినటువంటి ప్రదేశం కూడా మధ్యప్రదేశ్. ఇక్కడి నుంచి